హాయ్ ధీరజ్ బ్రో, వెల్కమ్. Nandu. హాయ్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ది అగ్లీ స్టోరీ ఇంటర్వ్యూ. సో ఈ అగ్లీ స్టోరీ కంప్లీట్గా చాలా డార్క్గా ఇలా ఉంటుంది కాబట్టి నేను ఇంటర్వ్యూస్లో అన్నిట్లో ఏం చేస్తున్నా అంటే నాకు ఇష్టం ప్రతి ఇంటర్వ్యూకి ముందు ఆర్ ప్రతి ప్రమోషన్కి నాకు ఇష్టమైన ఒక ఫోక్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూ జీవి గారితో కూడా చేసాము, అయినప్పుడు కూడా ఒక సాంగ్ ప్లే చేశాను. మీకు ఈ పాట ప్లే చేస్తాను. అది అలాంటి ఒక మంచి వైఫ్ తో ఇంటర్వ్యూని మొదలు పెడదాం బ్రో. లవ్ దిస్ ఐడియా వెరీ ఏం లేదు, కొంచెం ఒక జోన్ లో అంటే అలా అబ్సల్యూట్ గా అబ్స్ట్రాక్ట్ గా జోన్ అవుట్ అయ్యి అండ్ దెన్ మళ్ళీ సీరియస్ టాపిక్స్ ఎట్లయినా మాట్లాడుకోవాలి, కొంచెం ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయాలి You కాబట్టి. did not take your medicines na today. చెప్తా నీ యూట్యూబ్ బ్లాగ్ లో మీ ఆయనకు చెప్తా నీ గురించి. Okay, so coming back to the interview again. Yes sir. Yeah, So hi, thank you. Yeah. So hi Avika and Hello, Hello, hello. hello. Thank you Dheeraj so from much. M9 News. Thank you. So how are you guys? Excited as you Very can see. We are Yeah, actually, Nandu you is know, always excited. yeah. I think I'm also meeting him after a very long time. Yeah. So Actually we were also excited to meet each other కూడా. Yeah, Okay. we are Ah. vibing and like Yeah. it's fun. Yeah, already done a web series together. మేము ఇద్దరం. Web series Vaduvu and Mansion, but we did not shoot in Mansion 24 together, but promotions అన్ని కలిసి చేసాం. Yeah. And వధువు we shot together and ugly story. Yeah. బట్ ఫస్ట్ ఇంటరాక్షన్ నుంచి ఇద్దరం చాలా లైక్ వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట ఇద్దరం. Yeah. సో యూజువలీ హీరోయిన్లతో లేని డిస్కషన్స్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అవికాతో ఎందుకో ఆ సింక్ ఉండింది. So లైక్ డైలీ basically you are telling that I'm your favorite. యు ఆర్ మై ఫేవరెట్. है ना? యా Bas, I లేదు, wanted అంటే to hear మీరిద్దరు this. వైబ్ అవడంలో తప్పులేదు, ఎందుకంటే ఒక జనరేషన్ గ్యాప్ తప్పితే ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అనిపిస్తుంది. Is ఇది there a పా- gap like that? నాకు కూడా తెలియదు, ఆయన అన్నారు. మన దాని గురించి ఎక్కువ మాట్లాడామనుకో ఏజ్ దొరికిపోతాం. కాబట్టి. Ah. We will not talk about that. we are not talking about that. Okay, no, no. We were in the same school. Okay. I was 2 years senior to her. 2 years, two. eh? Ah, bas, bas. సరే 3 years వేద్దాం. నువ్వు 7th లో ఉంటే నేను 10th. Ah, అది ఓకే. I like it. ఎందుకంటే బికాస్ We are going mad for some reason. లేదు అంటే లుకింగ్ బ్యాక్ ఎట్ యువర్ జర్నీ Yeah. బికాస్ you also started early. You Correct. started too early, around Too early. Yeah. I love it. 10 years. This is good. People say you started too young. No, you started too early. Yeah, I like it. Yeah, Acha tha So ye. she started around some 10-11 years kind of. మీరు ఒక 16 I years started అప్పుడు స్టార్ట్ చేశారు. 7. 7. Chinnari Peli Gutru happened when I was 10, 10 11. years. Okay. But I have been working since I was 7 or 8 years. Yeah. kind of. So you also worked in multiple languages. మీరు ఏకంగా భోజ్పురిలో చేశారు, ఆవిడేమో రష్యన్ లో చేసింది. Mm. సో కజకిస్తాన్ కూడా చేసింది. అదే Yeah. కజకిస్తాన్ ఇస్ కమ్స్ అండర్ రష్యన్. Yeah. ఓకే. అంటే నాకు కొంచెం సోషల్ స్టడీస్ ఎక్కువ చదువుకున్నాను. Just like my math. Don't worry. సో అందుకే సో యూ Yeah. వైబింగ్ టుగెదర్ తప్పులేదు. తప్పలేదు అందులో అసలు. సో బట్ అవికా లైక్ పీపుల్ విల్ హ్యావ్ ప్రీ నోషన్స్ అబౌట్ యూ బికాస్ ఆఫ్ బాలికా వధు కానీ లేదంటే course. పీపుల్ హ్యావ్ బీన్ వాచింగ్ యూ సిన్స్ యువర్ చైల్డ్హుడ్, లిటరలీ యూ బీయింగ్ ఎ కిడ్. అండ్ మీరు యాక్చువల్ ఇండస్ట్రీలో పెరిగిన అమ్మాయి లైక్ కైండ్ ఆఫ్ ఫ్రమ్ 8 years to now 28 years కైండ్ ఆఫ్ ఒక కళ్ళ ముందే పెరిగి ఎగ్జాక్ట్లీ. సో సీరియల్స్ లో కానీ లేదంటే సిరీస్ లో కానీ మూవీస్ లో కానీ ఫైనల్లీ పెళ్లి కూడా టీవీలో చేసుకున్నాను. చేసుకుంది అది. Reading history, guys. So people will have pre-notions about you, Absolutely. about your personality, or about the way you look, or the way you present yourself on screen. Mm. So breaking that with your movies or with your looks, how hard it is for you? I don't see it as being difficult, honestly. Even now, when I meet people, and if they are calling me Chinnari Peli Kutru, and if they have that image of me that young, they actually do come up to me and pull my cheeks. Oh. They feel that for me. And I think as an actor, I think I'm very lucky to have gotten that role so early in my life, which stayed with people over whatever 16, 17 years now. Yeah. I think it is a blessing and I do not want to get out of it. I just want people to, and I think people are very aware now. They understand these are actors and they will be playing characters and we have some things to do. పీపుల్ ఓన్ యూ అప్ సో మచ్, Yeah. స్పెషల్లీ నీలాంటి వాళ్ళని మరీ ఇంకా చిన్నప్పుడు నుంచి చూసినప్పుడు. That too because of Hindi serials domination అనేది ఎక్కువ ఉండేది కాబట్టి. Because I remember when Sonarika Baduria posted some random bikini pictures and she did some glam roles, people were not able to accept it because they have been seeing her as a Parvati, Ma Parvati.
So people will have that pre-notions. Correct. Luckily, you haven't played those kind of mythological Yeah. roles, kabatti. I can't So- speak that clean language. It's very difficult. Matlab. Yeah. That's why I haven't done it. But yeah, coming to your point, I agree. As an actor, these image or personality or the perception that we build, it's very difficult to change that. But I have felt very comfortable, honestly. I think my journey has been very easy. Honestly, I've been very lucky there. I've gotten the right kind of projects where there is one 1920 also happening in Hindi, which is bloody. Another film like Bloody Ishq, where there is my character presented this sensual, hot person, and then I'm also doing Vadhu at the same time, which is completely drastic difference, right? So I think I'm glad that people are accepting with the work that I'm doing, because at the end of the day, as an actor, I'm challenging myself and people are seeing my journey since day one. And along with that, it also gives me a lot of satisfaction to keep doing something different. Otherwise, I'll get bored. So I'm just happy that I'm in that zone where I'm doing anything and I'm receiving love. I'm very grateful for it. And I'm, దట్ వై యూర్ లక్కీ. yeah, absolutely. మొన్న సమీర్ అయినా చెప్పాడు కదా, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ నై ఖా సక్తే, నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్ ఖా సక్తే. అలా రాఖీ సావంత్ అందంగా ఉంది, నేను ఐఎమ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అవికా గోర్ రాఖీ సావంత్ లో చేస్తే ఒప్పుకోరు, రాఖీ సావంత్ అవికా గోర్ లో చేస్తే ఒప్పుకుంటారు. అది కూడా doubt ఏ యా, కదా. విత్ వెరీ గుడ్ ఇమేజ్ యూ కెనాట్ సడన్లీ బీ అ రాఖీ సావంత్. అలా ఆవిడలాగా చేయకూడదు. ఫస్ట్ నుంచే కొంచెం రాఖీ సావంత్ స్టైల్లో ఉండి, బట్ ఐ స్టిల్ బి కొంచెం పయస్ గా ఉంటాను, డిసిప్లిన్ గా ఉంటాను, ఆడియన్స్ Very ఒప్పుకుంటారు. well explained, though. ఈజీగా అర్థం అంటే అవ్వాలి. even తను కూడా అవిక కూడా like directly she didn't jump into that. So స్లో slowly she built it. ట్రాన్సిషన్. I think that is because of the directors and how they saw me, right? Mhm. Because I started with Uyala Jampala, which was very close to my age kind of characters, very relatable and all of this. The And Lakshmi as Ravi I mind. grew up, there is this Vikram Bhatt and Mahesh Bhatt kind of people who are seeing a certain Side of different you. side of me, కరెక్ట్. which I was also hesitant about. I Which you wasn't were not sure if you are that. Exactly. I think when I was doing Vadhu, I was finding నేను that. బయట చూస్తే చెప్పేయచ్చు కొంచెం క్రూయల్ గా. So basically, there is this side of me which the directors explored before I did. So I am very happy being this experimental and I think people are smart now. They understand the whole difference between character and breaking the character. They get it. So it's not a difficult job now in today's time. And yeah, when I started, there was no social media to tell me that this is how I'm supposed to be now. There was no rule like that. And my transition, like you said, it was pretty smooth and it was done correctly. I was not like a young actress who is just coming in and doing something unexpected. People expected acting out of me, and that I delivered. So they kind of knew that the responsibility that I'm taking as an actor, that's being delivered with all the other frills and everything. So yeah, I'm very happy doing that and comfortable also. Okay. Yeah. So Nandu, మీరు like you being uncomfortable is very rare అనుకుంటా, because you jump into the roles so easily. Yeah. And difficult ones, huh? All of these Yeah. roles are very difficult. లైక్ దట్. నేను ఇంకా యూ బీయింగ్ అన్కౌంటబుల్ ఇస్ రేర్ అంటే బయట పర్సనాలిటీ గురించి చెప్తున్నారు. రెండు కూడా రెండు కూడా యా అలా యా. అదర్వైజ్ యా, బ్రూస్లీ అంటారు కదా, బీ లైక్ వాటర్ మై ఫ్రెండ్, ఇఫ్ యూ పోర్ ఇట్ ఇంటూ అ జార్ బికమ్ ద జార్. ఆ స్టైల్లో With that dialogue, there should be some crazy background music, which is like sab baba lagega. రీల్ ట్రాన్సిషన్స్ అన్ని. Gen Z influence. I'm actually a Gen Z, you know that? How are you? 97 is I am Gen Z. నేను Gen Alpha. Gen Beta. అయితే I నేను Gen googled Beta. it yesterday. I Bro. actually googled it yesterday. 97 onwards. That is fellow Gen would have Z. been some 95 born who put that on. Now he is saying Google is wrong. Google. You Of want course, to- Google can be wrong. There could Okay, be. There can is. we bet? సరే ప్రేక్షకులారా, మీరు చూస్తున్నారు కదా, 97లో Do పుట్టినటువంటి you wanna అవికా bet? గౌర్ జెన్జీయా. But probably after Huh? people who born after 2000 are Gen Z considered as You want to bet? I googled it. I'm telling you. చలో బెట్. Bet laga. థాయిలాండ్ లో మీరు ఉంటున్న ఇంటికి ఫ్రీ Done. Google. Chalo. గూగుల్ నేను దాని వాలిడేషన్ చాలా గూగుల్ నడుతా, తర్వాత దాన్ని చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తా, ఆ తర్వాత నేను చాలా వాలిడేషన్స్ తీసుకుని వస్తా. టైం ఇవ్వు. Fine. Okay. But I'm అయితే gonna win. క్వశ్చన్ ఏంటి మర్చిపోయాను. But అదే He got lost in Gen Z.
లేదు. నన్ను పొగిడారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. ఐఎమ్ ఫ్లూయిడిక్ విత్ మై రోల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో ఈ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తాం. Yeah. ఇప్పుడు అగ్లీ స్టోరీలోనే చూస్తే యూ ప్లే వెరీ డిఫరెంట్ రోల్ ఫ్రమ్ కంపేర్ టు యువర్ ఎర్లియర్ ఫిల్మ్స్. అంటే యూ హ్యావ్ బిన్ బిల్డింగ్ ఇట్. అంటే నందు ఒక నెగిటివ్ రోల్ లో కూడా కనిపించగలడు అనే ఒక నోషన్ బిల్డ్ చేస్తూనే ఇప్పుడు కంప్లీట్ గా ఒక సైకోటిక్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు హౌ సెల్ఫ్ అవేర్ ఆర్ యూ అబౌట్ ద క్యారెక్టర్? సో ఇనీషియల్ గా మొదటి 2 రోజులు షూట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డౌట్ఫుల్ గానే చేశాను. అంటే నాకు నేను ప్రెప్ అయ్యాను, ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించుకున్నాను, కానీ దాని పర్ఫెక్షన్ ఫినిష్ దొరకలేదు. 3rd డే ఆఫ్ ద షూట్కి వెళ్ళిన తర్వాత ఒక సీన్, ఒక పర్టికులర్ సీన్, ఒక వెరీ ఇంటెన్స్ సీన్, వెరీ ఇంపార్టెంట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ చేసినప్పుడు వేరియేషన్స్ ఉన్నాయి. అది చేసినప్పుడు నాకు వీడు ఫుల్లీ అర్థమయ్యాడు. దెన్ నేను డైరెక్టర్ని రిక్వెస్ట్ చేశాను ఏంటంటే ఆ ఫస్ట్ 2 days షూట్ చేసిన దాంట్లో కొన్ని బిట్స్ రీషూట్ చేద్దామని అడిగాను, బికాస్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ బెటర్. సో అవేర్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఓన్లీ 2 days ఆఫ్ ద షూట్ తర్వాత ఆ ఇంజన్ స్టార్ట్ అయ్యి హీట్ ఎక్కిన తర్వాత నాకు వచ్చింది. వన్స్ ఐ గాట్ ఇట్, నాకు వాడి మైండ్ సెట్ ఇంకా ఎప్పుడైతే కార్తిక్ మైండ్ నాకు అర్థం అవటం ఇంకా క్లియర్ అయిందో ఇట్ బికేమ్ ఈజియర్. ఈ సిచ్యువేషన్లో కార్తిక్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఇప్పుడు నన్ను టక్కుని చేయమన్నా చేయగలను. ఇప్పుడు ధీరజ్ అవిగా ఇప్పుడు కార్తిక్ ఎలా బిహేవ్ చేస్తాడంటే నేను చేసేయగలను, బికాస్ నాకు వాడి మైండ్ అర్థమైంది. సో ఇట్ టుక్ మీ 2 days టు గెట్ దేర్, బట్ వన్స్ ఐ గాట్ ఇట్, ఇట్ వాస్ కన్వీనియంట్. And I remember when we were shooting for Vaduvu, I don't think Mansion 24 was released by then. It No, was yeah. just the shoot of Vaduvu. And he told me that there's this project that you have been approached for, and Yeah. they have asked me for this character. What do you think about it? And I remember clearly my expression. I was like, you should do this. I was so sure. And I hadn't seen any of his work. But I only saw him on that Vaduvu set with those very few scenes we had together. And whatever those were, I could see that he can pull this off. And I was like, just say yes, just do it. It's such a good character. And because I knew the story, I knew everything about it. I knew that you need a mad person to do it. And by then I kind of understood that This fellow is mad. he is somebody that can manage this, because it is a difficult role. As an actor, I completely understand that if he wasn't this good in the film, the teaser, trailer, the songs, they wouldn't turn out like this. The credit goes to him and Okay. his honesty to the character. And I believe that you needed a strong personality to do it, and he pulled it off very well. So I remember that conversation where I was like, do it, don't say no, just do it. బట్ ఆ క్యారెక్టర్ అనేది లైక్ దట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ రిలేట్ యాజ్ వెల్. Absolutely. మనం రెగ్యులర్ బేసిస్ అలాంటి క్యారెక్టర్స్ చూడము. Absolutely. వి హార్డ్లీ రీడ్ అబౌట్ ఇట్ ఇన్ సమ్ ఆర్టికల్స్ కైండ్ ఆఫ్ ఎక్కడ న్యూస్లోనే ఎక్కడో చాలా రేర్గా. సో అలాంటి క్యారెక్టర్ ఒక ట్రైట్ ప్లే చేస్తున్నప్పుడు టు గెట్ ఇన్ టు ద స్కిన్ అనొచ్చా, లేదంటే టు అండర్స్టాండ్ ద పర్సనాలిటీ అనొచ్చా, వాట్ ఈస్ దట్ హోంవర్క్ యూ? సో యాజ్ అన్ యాక్టర్గా నేను నిజంగా టు బి వెరీ ఆనెస్ట్, నాకు తెలిసి ఇది చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్ చూసి ఏంటి వీడు ఇంత అన్ప్రొఫెషనల్ అనుకునే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఐ రియల్లీ వాంట్ టు బి ఆనెస్ట్, నేను ఎప్పుడు కూడా యాక్షన్ కట్టికి మధ్య యాక్టింగ్ ఉంటుంది, దాన్ని క్యారీ చేయమని అనుకునే యాక్టర్స్ నేను ఒకటి. అందులో యూ గివ్ యువర్ బెస్ట్. బికాజ్ మనం చేసి అంటే అట్లీస్ట్ నేను చేసిన సినిమాలు ఏవి కూడా అంటే డిఫికల్ట్ టు ఎమోట్, మనకు తెలియని ఎమోషన్ ఎక్కడి నుంచో తీసుకొచ్చేవి కాదు. కథ అలాగే ఉండేది, దాని తగ్గట్టు అవన్నీ కమర్షియల్ ఎమోషన్స్. యాక్టింగ్లో చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఎవరైనా డోంట్ డిస్టర్బ్, నేను సీన్ మూడ్లో ఉన్నా అంటుంటే కమాన్ మరీ చేస్తున్నాడులే భయ్యా అనుకునేవాడిని నేను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో అగ్లీ స్టోరీ కార్తిక్ చేసినప్పుడు మాత్రం ఒక సీన్ క్లాప్ వచ్చి కెమెరా రోలింగ్ ముందు ఏదన్నా ఇలా చిన్న మాటలు మాట్లాడుతున్నా నేను ఆఫ్ అయిపోయాను, టైం అడిగాను, ఒక 5 minutes టైం ఇవ్వండి అంటే నేను అందులో ఆ క్యారెక్టర్ని లివ్ చేయగలిగితేనే అట్ దట్ మూమెంట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. డిస్టర్బ్ అవ్వదు అంటే వాడి మైండ్ నాకు అర్థం అయిపోయిన తర్వాత వాడు ఒక పలానా లాగా చేయాలంటే వాడికి ఒక స్పేస్ కావాలి. షూటింగ్లో రెగ్యులర్గా జరుగుతుంటే నా బటర్ పేపరే హాయ్ తీసుకురండి, నాకరా ఇంత జరుగుతుంటే నేను చేయలేకపోయాను. ఎందుకంటే కార్తిక్ అనేవాడు ఒక మైండ్లో ఉండేవాడు, ఇది చెప్తుంటే కూడా ఓవర్ అనిపించవచ్చు. బట్ చాలా అట్లీస్ట్ నేను నా వరకు చాలా ఆనెస్ట్గా చాలా 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 అట్మోస్ట్ సిన్సియారిటీతో వర్క్ ఇస్ వర్షిప్ అనే పదానికంటే ఇది నా దైవం కింద ఫీల్ అయ్యి ఈ రోల్ని చేయటం చాలా పవిత్రంగా చేయాలి అని చేశాను. అండ్ ప్యాకప్ అయిన తర్వాత కూడా నాకు ఇది క్యారీ అయ్యేది మెంటల్. ఐ రిమెంబర్ వన్ పర్టికులర్ స్కెడ్యూల్లో నాకు డైరెక్టర్ చెప్పాడు, బ్రో మీరు గీతాతో మాట్లాడినట్టున్నారు, ఈ వారం రోజులు కొంచెం లెట్ నందు యూనో జస్ట్ అలూఫ్గా వదిలేసేయండి మనోడిని. ఈ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఐ రిమెంబర్ పిల్లల్ని కూడా తీసుకుని, అంటే నేనేదో చేస్తాను సైకోటిక్గా చేస్తాను కాదు, నాకు తలనొప్పి ఉండేది చాలా.
నాకు చిన్నదానికి కూడా తలనొప్పి కోపం రావటం, నేనేదో ఎవరిని అనేవాడిని కాదు. నాకు ఐ వాంటెడ్ దట్ సైలెన్స్. పొద్దున్న 6 నుంచి సాయంత్రం ప్యాకప్ అయ్యి 6 వరకు కార్తిక్‌లా బతికి ప్యాకప్ అయిన తర్వాత కారు నడుపుకొని ఇంటికెళ్ళి కూర్చున్న తర్వాత నాలోంచి కార్తిక్‌ని తీయడానికి 9, 10 అయిపోయేది. సో అది తలనొప్పి వచ్చేది నాకు. చాలా జెన్యూన్‌గా చెప్తున్నాను. సో నన్ను అలా వదిలేసి ఆ పర్టిక్యులర్ స్కిల్ అయితే నన్ను వదిలేశారు ఇంట్లో. వెళ్ళి నా రూమ్‌లో ఒక్కడినే వెళ్ళి పడుకోవటం, మళ్ళీ పొద్దున్నే లేచి షూటింగ్‌కి రావటం. సో ఫర్ దిస్ హోంవర్క్ అది ఏంటనో తెలీదు కానీ, బట్ ఫర్ మీ టు అండర్‌స్టాండ్ దిస్ రోల్ ఇట్ టుక్ ఎ టోల్ ఆన్ మై హెడ్. పక్కా. ఓకే. బట్ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద హేటెడ్ యాస్ వెల్? అదే నాకు తెలియట్లేదు ధీరజ్ గారు. స్పెషల్లీ అవిక నాతో అంటూ ఉండింది, ద థింగ్స్ దట్ కార్తిక్ డస్ టు నేహా. అండ్ మీరు అన్నారు చూడండి, ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ ఒకటి ఉంటుంది. అది ఆ ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ తనకి ఏదైతే ఉందో అలాంటి అమ్మాయిని కార్తిక్ లాంటి వాడు తగులుకునే విధానం ఈ సినిమాలో అంత ఈజీగా తీసుకోవడం రాదు. డెఫినెట్లీ హేట్రెడ్ ఉంటుంది నాకు తెలుసు. బట్ ఐ హోప్ నేను తీసుకున్న ఒక స్టెప్ ఏదైతే ఉందో టు బ్రేక్ ద నార్మ్స్ అండ్ టెల్ అ స్టోరీ, ఒక కథని, రాముడి కథలే కాదు రావణాసుడి సైడ్ కథ కూడా చెప్పాలి అనే ఇనిషియేటివ్ ఎటువంటి అంటే నాకు ఇంకా బేసే ఏర్పడలేదు, కెరీర్ బేస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు. అలాంటప్పుడు ఇంత ఎక్స్పెరిమెంటల్ చేసి మళ్ళీ ఒక టోల్ తీసుకోవడానికి నేను ఐఎమ్ రెడీ టు టేక్ దట్ పంచ్. ఈ పంచ్ తీసుకోవడానికి సిద్ధపడ్డా కాబట్టి ఆ రెస్పెక్ట్ గెయిన్ చేస్తాను ఆడియన్స్ నుంచి అనే ఒక ఆశ. మై రీజన్ టు డూ అగ్లీ స్టోరీ ఇస్ టు గెట్ దట్ రెస్పెక్ట్. అరే దిస్ బాయ్ ఇస్ ట్రైయింగ్ డిఫరెంట్. ట్రైయింగ్ డిఫరెంట్ ఈస్ గుడ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సైకో సిద్ధార్థ్ లేదంటే నెక్స్ట్ కమింగ్ ఫిల్మ్స్ హీరోగా ఇప్పుడు మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రూవ్ చేసుకునే ఒక నోషన్ లో ఉన్నారు. అవును. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఈ సైకో కార్తిక్ అనే కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు వేర్ ద ఫిల్మ్ ఈస్ ఆల్ అబౌట్ హిట్టింగ్ యూ, హీరోయిన్ హిట్టింగ్ యూ, అండ్ ఆల్సో అక్కడ ఏంటంటే యాక్ట్స్ యూ డూ ఇన్ ద ఫిల్మ్ కానీ ఇదంతా కూడా దేర్ విల్ బి స్పెసిఫిక్ హేటెడ్ యాజ్ వెల్ ఫర్ ద క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ నోషన్ నుంచి మళ్ళీ ఓకే నందుని మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన కార్తిక్ సుబ్బరాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్ ఫిల్మ్ లాగా ఇంకొక ఫిల్మ్ లాగా ఒక పాజిటివ్ హీరోగా చూడాలి. కరెక్ట్. అవును. సో దానికి ఎంతవరకు ఇది ఎంత క్యారీ అవుతుందా నాకు తెలిసి ఎక్కడో నా వరకు నన్ను నా సినిమాలు చూసే ఆడియన్స్ వరకు ఎవరైనా వస్తారో ఐ థింక్ ఆర్ దే నో మీ యాజ్ అ పర్సనాలిటీ, ఐ థింక్ వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా మంచి యాక్టింగ్ చేస్తే ఆ సినిమా వరకు గుడ్ యాక్టింగ్ అనే చెప్తున్నారు. దే ఆర్ నాట్ క్యారింగ్ దట్. ఎందుకంటే సైక్ సిద్ధార్థ్ రిలీజ్ కంటే ముందు దండోరా రిలీజ్ అయింది. దండోరా పర్ఫార్మెన్స్ గురించి సైక్ సిద్ధార్థ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నాతో. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ పర్సిస్టెంట్ టు దట్ వన్ పర్టికులర్ రోల్ అండ్ క్యారెక్టర్, అండ్ దాన్ని బట్టే నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే ఏంటంటే రెండిట్లో కూడా పాజిటివ్ క్యారెక్టర్, అలాంటి ఎఫెక్టివ్ క్యారెక్టర్. ఇక్కడ సైక్ సిద్ధార్థ్ ఏంటంటే యువర్ ఎఫెక్టెడ్ అంతే, బట్ పాజిటివ్. ఎస్ కరెక్టే. సో మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఓన్లీ రిలీజ్ తర్వాత తెలుసు. ఈ సినిమా కూడా తెలియదు, నెక్స్ట్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఐ హోప్ ఈజీగానే ట్రాన్స్లేట్ అవుతారు అనుకుంటున్నా. లేదంటే ఈ సినిమా రిలీజ్ కి నెక్స్ట్ సినిమా రిలీజ్ కి టైం గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ ఏదన్నా నేను కొద్ది పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో కనిపించి ఐ థింక్ స్లోలీ డీవియేట్ చేసుకోవాలేమో ప్రాబబ్లీ. అందులో భాగంగానే ఫస్ట్ ఆ పాట పెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి probably at the same time. As it probably. So but Avika, like you've been in the industry since the childhood, so you've been transitioning in a different ways. అంటే ఒక యాక్టర్ గా చూస్తున్నారు, ఒక ప్రొడ్యూసర్ గా కూడా చూస్తున్నారు, because you produced Popcorn అనే ఫిల్మ్ తెలుగులో and other language in Hindi as well, and even Hindi లో కూడా you tried your luck to produce as well. Hindi I haven't produced. You haven't, but you have thought of producing films in Hindi. There was an initial discussion. I am producing series there, and it's for Kuku TV, the micro dramas. I've produced like almost 25-26 series already. Released already. I think the actors who become producers also. Bang on. Yeah. So what is your learning through all these things? The learning is that there is no limit. I have a brain and I should use it. Okay. I think and is it a part of survival as well? I haven't thought of it like that. For me it's just about living my potential. I can write, and hence I also became an author. I released a book last year. So I don't think that if I'm an actor then I should be limiting myself to just acting. I learned editing, FCP. I learned how a camera operates, not because it would one day become a part of my career and I will do that one day, just to understand, because I'm curious. So I have always been a person who wants to just live the potential, and
if it also comes to a simple thing like picking up my camera and making selfie vlogs, I don't mind. That's not a part of survival or any of it, because I think I've done enough to not feel that insecure. Okay, no, it's not about being No, insecure. no, I'm kind just of. saying that you know it's there's so much of experience and there's so much of maturity there that the thought process is slightly different there. నాకైతే ప్రొడ్యూసింగ్ వాజ్ అ సర్వైవల్ థింగ్. Hmm. నాకు నచ్చినటువంటి సినిమా నాకు ఎవరు తీయట్లేదు, నేను ఎలా ఉంటే జనాలకు నచ్చుతానని నేను అనుకుంటున్నాను. అది వర్క్ అయింది లేదు అనే దాటి టు బీ హియర్ టు మేక్ ఇట్ టు బీ మనం సర్వైవ్ అవ్వడానికి గురించి అని చెప్పి నేనైతే ప్రొడ్యూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఈ ఇన్సెక్యూరిటీ ఒకటి ఉండాలి ఆఫ్ మనకి ఎవరు సినిమాలు తీయకపోతే ఒకటి, రెండు డిస్ట్రిబ్యూషన్ గేమ్ మనకు తెలియదు. వీటన్నిటిని బ్రేక్ చేయగలిగి ఒక ఇండివిజువల్ ఎంటిటీగా, ఒక ఇండివిజువల్ ఆర్టిస్ట్గా నాకు తెలిసి ఫ్యూచర్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇండిపెండెంట్. ఎవ్రీబడి, ఆల్ యాక్టర్స్, బీట్ జర్నలిస్ట్, ఇవన్నీ కూడా ఐ థింక్ ఆల్ దిస్ విల్ బికమ్ ఇండిపెండెంట్గా. ఎవరైతే వాడికి ఒక సొంత ఎకో సిస్టమ్ ఉంటుందో వాడే ఈ రేస్లో బతకగలుగుతాడని నేను నమ్ముతున్నా. సో నేను ఆ ఎకో సిస్టమ్ స్టార్ట్ చేయడానికి ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాను. సో రేపొద్దున నేను వీళ్ళని అవకాశం ఇవేం అక్కర్లేదు. నా సినిమా నాకు ఎవరు దిగిపోతే నాకు నేను తీసుకుంటాను నా దగ్గర ఉన్న బడ్జెట్లో. నాకు రిలీజ్ ఎక్కడ దొరకపోతే యూట్యూబ్లో అయినా రిలీజ్ చేసుకుంటా. అప్పుడు యూట్యూబ్కి సరిపడానే తీసుకుంటా కాంటెంట్ ఇంకోటి. సో ఆ ఎకో సిస్టమ్ నా ఎదుగుదలని ఆర్ నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళడానికి బయట ఫోర్సెస్ ఉండకూడదు. నా ఎకో సిస్టమ్ నేనే డెవలప్ చేసుకోవాలి. అది సర్వైవలే కదా. అందులో భాగంగానే నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను. To add to the question, the answer, I did Popcorn for a very particular reason as a producer. I wanted to experiment మంచి with that OTT deal script. వచ్చిందా? No, the script. Sorry, just pulling the legs. Of course, I know. The script. The entire film is shot in a lift. Yeah. There are songs in a lift. It was such a crazy That's thought Yeah, I love it. that I remember the director approached me, not a co-producer or anything, but director approached me. He's like, I have a script, I want you to act, but I don't have a producer, what to do? And I knew the director since a while. We had done some ad films in the past in my childhood, and I trusted him. And that was my only reason to step in as a producer for that film, because I did Idea not exciting think ఉంది కదా. anybody else would believe in it. Very idea, it's very, very exciting, no doubt. Yeah, and even while doing it, I had a great time. I casted the actor Sai Ronak only because I had fun working with him when I was doing Bro. #bro, and I realized that he has the potential. Just the way I talk highly of him, this is the way I spoke highly of Nikhil when I was working with him. I exactly saw that in Sai Ronak, and I was like, if he comes on board, we needed somebody who is, you know, who holds the screen, because there is no location or dreamy looking anything that will hold this the set of the shot. And we wanted somebody who can, you know, have that charm, and we got it. And we were so happy to, you know, just be a part of that journey where I held that clap with a lot of pride that I'm a producer. Like, and I was what, 23, 24, and You made money out of that film? not Break even? much. Break Yeah. even? Oh. Not much. But okay. at the end of the day, it was not about the money. It was about that Wow. that hunger of just doing something that I believed in, and I wanted to be you know, confident in myself that if I'm trusting this, do I have the guts to jump into it నాతో or సినిమా no? I produce wanted to చేసుకో. check that. నా దగ్గర ఒక కథ ఉంది మంచిది నిజంగా. Okay. But you were a proper commercial heroine as well for a while. For a Specifically, while. Jampala. Because then I was like, okay, let's experiment. I can't be dancing around the trees. Not about that, not about just dancing. Yeah, only, yeah. But thing ఏంటంటే like ఉయ్యాల జంపాల కావచ్చు, Yeah, ఎక్కడికి yeah. పోతా చిన్నవాడ కావచ్చు, kind of films లో you had consistent success Yeah, absolutely. with Absolutely. respect to films. Absolutely. అయితే once you were out of the game kind of ఒక feel వచ్చినప్పుడు After ikkadiki poda Hmm, potta vachina చిన్నవాడ, so then you are like, okay, the films are not working for me kind of, or the No. industry no, when you get the feel that okay, ఈ ఫిలిమ్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదనో, లేదంటే ఈ ఫిలిమ్స్ నాకు మీరు అనుకున్న So- వేలో దే ఆర్ నాట్ projecting you well No. I had zero complaints like that. Hmm. I had very clear thoughts because after Ikkad Ki Pota Wo Chinnavada, I did Khatron Ke Khiladi Fear Factor, and I was busy doing Khatra, and there were other Kazakh films and other things going on. I was busy. So I was busy there, hence I could not give my dates to any other films. But
it never stopped coming. And I was so excited to, after that break, come back with Raju Gari Gadi 3. I was like, this is a franchise, works, horror comedy, 100% works. Yeah, that And I was so happy working with Omkar Anna and Ashwin. It was just such a pleasure being on that set. And technically, that's also a commercial film. And I was like, this break that I took from Telugu specific films was also important for me, because it also did not stop my career down there in Hindi industry, and people keep watching me there. People kept watching me there. I was relevant there as well. So it made me feel like I'm everywhere. And yeah, some people might feel that I was all over the place, but so be it. I was happy. Okay. But you never regret that space? You're wasting the prime time? I don't think my prime time is gone. ऐसा मेरे को बुरा feel मत कराओ. No, ऐसे बुरा not माना. I'm But kidding. फिर भी, because you're the most wanted heroine then, Yeah. because of the I consecutive hits honestly as feel well. I'm most wanted now also. I Hmm. keep saying no to a lot of things. I'm guilty there. Okay. So time constraints, dates constraints, a lot of things stop because of all of that. But at the end of the day, what is meant to be and what is coming through me for entertainment, it's reaching. I'm so content there now that there is not an inch that feels that I wish or what if. There's so much satisfaction I can't tell you with the projects I'm choosing. And I'm glad that I started working early, because it also gave me the liberty to not say yes to everything just because of the survival mode, Mhm. but because I could step back and be like, do I want to be a part of this? Do I want to be a part of this team? Do I want to do this? If it's making sense, why not? ultimate luxury as an actor to do that. I was privileged and blessed to be in that spot. And even now, honestly, I acknowledge that. And I honestly think that there are so many actors who would kill or die to live a life that I live, because there's so much going on in every direction. And it's not easy. It is a responsibility to maintain everything at the same level, right? At the end of the day. But it is fun. I love challenging myself, and I'm doing that, and I'm so happy. Okay. So is the experience in the serials and the films as well got you the audacity to say no as well? Yeah. I think it was also the trust that audiences had on me. Hmm. They always trusted that if Avika is on a poster, there is something in the film that is important. There is something about the character where she gets to perform. Even when I did Hindi films like 1920 and Bloody Ish, both being successful, it wasn't just the horror or the different version of me that people were saying. I don't think it was just that. It was also the script. It was also the character that I pulled off. They were not easy characters. I went through a lot while shooting all of that. And as an actor, I believe that if I got that chance to prove that I can do this, then it's the trust that people have on me that if Avika is there, I want to watch this. And it's the reputation I have, and I Okay. cannot take that for granted. I Okay. cannot say yes to any film that comes to my Mhm. way, so I have to be careful. But do Yeah. you still believe that you still have that, the credibility? I mean, yeah, I see it, so why not? Okay. No, because of the transition you've gone through, Yeah. even post marriage or post the shows you have done in Hindi. Yeah. So you still got that in Telugu? Yeah, why not? I see it clearly, like every day. It's like I said, there are too many things that I say no to, and sometimes I feel like I should have been a part of it, but at the end of the day, there is so much that I'm doing otherwise that it doesn't feel like a regret. So I'm Okay. very proud of that. Okay. So you're more about individuality than just being a part of some other films. Yeah, you can say that. Okay. Good. So Look at his face. too mature కదా? అమ్మో ఇది చిన్నారి పెళ్లి కూతురు కాదు, పెద్ద అయిపోయిన పెళ్లి కూతురు. అంటే బేసిక్ ఏంటంటే ఆవిడ సినిమాలోనే పెద్ద అయిపోయింది, మనం ఇంకా స్టిల్ Correct. అక్కడ జగ్గులు అవుతా ఉన్నాం. So Nandu, the kind of films you're choosing, since luckily 2025 was a successful year for you. Correct. Specifically Dandoratho gaani, because Dandoratho you earn respect. Correct. More than the success. Correct. ఎందుకంటే respect means so much more about more than the success. టాకింగ్ టు అబౌట్ గెయినింగ్ దట్ రెస్పెక్ట్ కావాలి అని మీతో ముందు ఒక Yeah. సైక్ సిద్ధార్థ్ ప్రమోషన్ క్వశ్చన్ Exactly. మాట్లాడాను. అండ్ లక్కీలీ దట్ హ్యాపెండ్ విత్ దండోరా. సో ఈ కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఎర్న్ చేసినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకునే ఒక సినారియో దొరుకుతుంది మీకు, దొరికింది. వేర్ యూ కెన్
జగల్ ఇన్ బిట్వీన్, అది Yes. పాజిటివ్ రోల్ కావచ్చు, నెగిటివ్ రోల్ కావచ్చు, ప్లేయింగ్ ఏ హీరో కావచ్చు, క్యారెక్టర్ రోల్, ఎనీథింగ్. అవును. సో ఇప్పటిదాకా యూ బీన్ స్ట్రగ్లింగ్ Correct. ఎట్ ఎ ఫేస్, ఓకే ఐ హ్యావ్ టు సర్వైవ్, కరెక్ట్. లేదంటే ఐ హ్యావ్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ అ హీరో, అవును. లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ అవును. యాజ్ అ బెటర్ యాక్టర్, కైండ్ ఆఫ్ ఒక చాలా థాట్ ప్రాసెస్ వస్తాయి కదా. అవును. బట్ వన్స్ యూ ఎండ్ ద రెస్పెక్ట్, Hmm. ఆ థాట్ ప్రాసెస్ లో దేర్ విల్ బి చేంజ్ ఇన్ ఇట్. Hmm, hmm, hmm. అరే లేదు, టిల్ డేట్ ఐ సర్వైవ్డ్, ఆర్ టిల్ డేట్ ఐ వాస్ గోయింగ్ త్రూ సమ్ అదర్ థింగ్స్, బట్ నౌ ఐ గాట్ రెస్పెక్ట్. అట్లీస్ట్ ఇక్కడ నుంచి నా ఫేస్ ఆఫ్ కరెక్ట్. పర్ఫార్మెన్సెస్ కానీ, లేదంటే రోల్స్ యాక్సెప్ట్ కానీ చేంజ్ ఉండాలని 100%. చెప్పేసి ఉంటుంది. 100%. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ విల్ దట్ సక్సెస్ ఆఫ్ దండోరా కావచ్చు, లేదంటే సక్సెస్ ఈవెన్ వనవీరా యువర్ పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ. Correct. ఎందుకంటే అక్కడ బాగాలేదో నేను రాలేదు, అవును. నా గురించి ఇది everyone wrote very well. పాజిటివ్ గానే వచ్చింది అదంతా. సో ఇప్పటి నుంచి చెప్పండి, సో గోయింగ్ ఫార్వర్డ్ నందు కెరీర్ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? Will you still juggle in between the positive and the negative, or you just wanted to project yourself in the positive? అసలు అలా ఏం లేదు. Okay. నేనైతే 100% చాలా చాలా క్లియర్ గా ఉన్నా ఒక విషయంలో, దాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ నాకు ఇలానే సినిమాలు, ఇప్పుడు నేను చూస్ చేసుకున్న సినిమాలన్నీ కూడా ఎక్సెప్ట్ ఫర్ 2 కమర్షియల్ స్టోరీస్ అయితే చేస్తున్నాం. అంటే కమర్షియల్ అంటే ఒకటి కంప్లీట్ కామెడీ చేస్తున్నాం, నేను వెన్నెల కిషోర్ అండ్ వైవార్ష, అబౌట్ టు ఫినిష్ ద ఫిలిం అయిపోయింది. అది కంప్లీట్ ఫన్. కాకపోతే కూడా అందులో కూడా తీసుకున్న పాయింట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఉమెన్, సరదాగా ఉంటుంది ఒకటి. Okay. రెగ్యులర్ కామెడీ కాకుండా, అంటే ఒక 3 హీరో ఫిలిం అని వెంటనే మనకు గుర్తొచ్చే జాతరత్నాలు, మ్యాడ్ ఇలా గుర్తొస్తాయి. బట్ ఇది అలా కాకుండా ఒక పాయింట్, ఆ పాయింట్ని తీసుకుని దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడం ఏదో ఫన్ స్పేస్లో, అది ఒక లవ్ స్టోరీ. ఆ 2 కమర్షియల్ బ్రో. బట్ అదర్వైజ్ నేను చాలా కాన్షియస్గా ఎన్నో స్క్రిప్ట్స్ వస్తుంటే అన్నిటినీ నేను ఫిల్టర్ చేసుకుని ఎనీథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్టోరీ టెలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్ అయి ఉండొచ్చు. ఒక సినిమా ఓన్లీ ఇంటి గురించి జరిగే కదా, అబౌట్ అ మిడిల్ క్లాస్ మ్యాన్స్ డ్రీమ్ ఫర్ హౌస్. ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్. అది ఇంకొకటి వెరీ మలయాళం తమిళ్ స్పేస్లో సినిమా చూసినంతసేపు అరే స్లోగా ఉంది అనిపించవచ్చు. కాకపోతే సినిమా అయిపోయి ఇంటికి వెళ్ళాక రేపొద్దున కూడా గుర్తొచ్చి హాంట్ చేస్తుంది ఎట్టి పరిస్థితిలో. దానికి ఏం రాధాకృష్ణ గారు మ్యూజిక్ కూడా చేస్తున్నారు, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది సాంగ్స్. ఒక డిఫరెంట్ స్పేస్లో డిఫరెంట్ మేకింగ్తో కానీ, అంటే వెరీ కాన్షియస్గా మనం దాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు బ్రో. స్టోరీ టెల్లింగ్ని చాలా కాన్షియస్గా టెంప్లెట్లో చెప్పే స్టోరీ టెల్లింగ్ అయితే నేను సినిమా నేను సైన్ చేయట్లేదు. ఇప్పుడు ఇదే ఉంది అగ్లీ స్టోరీ. నాకు తెలుసు గోయింగ్ ఫర్దర్ నేను ఐ వాంట్ టు బిల్డ్ ఇమేజ్. నాకు కావాల్సిన ఇమేజ్ ఎలాంటిదంటే, మీరు అన్నారుగా ఒక రెస్పెక్ట్. వీడు చేసిన సినిమాల్లో ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు, అది ఎంతవరకు జనాలకు వెళ్తోంది అనేది ఈ ప్రాసెస్లో నేర్చుకుంటా. కొన్ని వర్క్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. ఇందాక కూడా అదే చెప్తున్నా, దట్ యంగర్ డేస్ ఆఫ్ ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, ఆర్ ఇనీషియల్ డేస్ ఆఫ్ ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు ఇప్పటికీ చేస్తున్నారు సినిమాలు, ఆర్ ఇర్ఫాన్ ఖాన్ ఆయన చేసినవి, ఇర్ఫాన్ ఖాన్ గారిగా చేశారు లంచ్ బాక్స్, ఇలాంటి సినిమాలు. నాకు ఆ స్పేస్లో సినిమాలు చేయాలి, దానికి తెలుగులో స్పేస్ ఉంది అని నేను నమ్ముతున్నాను. ఆ స్పేస్లో హీరోలు లేరు, అందరు ఆ స్పేస్లో వచ్చి హీరోలు ఏమవుతుందంటే హిట్ వచ్చిన వెంటనే డైవర్ట్ అయ్యి పెద్దగా అవుతున్నారు. వెరీ హ్యాపీ. నాకు అలా హిట్ వచ్చి ముందుకెళ్ళి ఎక్కువ వచ్చినా కూడా ఐ స్టిల్ వాంట్ టు స్టిక్ టు దిస్ ప్లేస్. అండ్ ప్రొడ్యూసర్స్కి కూడా చాలా పర్టికులర్గా నేను ఒక సర్టెన్ బడ్జెట్ ఒకటి పెట్టుకున్న బ్రాకెట్, ఎలాంటి కథ వచ్చినా ఆ బ్రాకెట్లో చేయగలుగుతామంటేనే చేద్దాం అంటున్నా. అక్కడ చిన్న ఇలా పెట్టి చేద్దాం, మీకెందుకు, మీకు చూపిస్తాను ఒక మెసేజ్. కమర్షియల్ సినిమా నాకు ఇన్ని కోట్లు అంటే వద్దు సార్, అది వర్క్ అవ్వదు, అసలు నన్ను అలా చూడరు. అలాంటి సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు ఉన్నారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, హీరోలు అందరు ఉన్నారు. నాలాంటి యాక్టర్స్ కూడా అవే చేస్తానంటే వాళ్ళని చూద్దాం అనుకుంటారు. ఈవెన్ నేను ఏదో వేరే కథలు చెప్దామని ఫిక్స్ అయ్యాను. ఆ స్పేస్ని నేను ట్యాప్ చేస్తాను. సో చాలా కాన్షియస్గా, స్పెషల్లీ ఆఫ్టర్ దండోరా అండ్ సైక్ మరీ కాన్షియస్గా ఉన్నాయి. ట్రూ కేర్ఫుల్. కాన్సెప్ట్ ఫిల్మ్స్ హీరో వాయిడ్ అనేది అయితే ఉంది ఖచ్చితంగా. ఐ వాంట్ టు డూ దట్. అదే చేస్తున్నా, అలాంటివి ఒప్పుకున్నా కూడా ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ అన్ని. ఎందుకంటే కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్, ఎందుకంటే మనం తమిళ్లో అంతకుముందు శివకార్తికేయన్ వీళ్ళందరూ కూడా ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేసే తర్వాత దే గాట్ ద మాస్ ఇమేజ్ కైండ్ ఆఫ్. అవును. సో తెలుగులో కొంచెం ఇప్పుడు ఆ వాయిడ్ ఉంది. సో హోప్ఫుల్లీ ఐ వాంట్ టు బీ దేర్. నాకు తెలీదు, ఆ ఫిల్మ్ మేకర్స్ అలాంటి వాళ్ళు వచ్చి లక్కీగా చెప్తున్నారు ఇప్పుడు కథలు. అది ఇంకా కంటిన్యూ అయితే ఇంకో 2-3 ఏళ్ళు ఇంకా చేయొచ్చు. అప్పుడు స్ట్రాంగ్గా బేస్ ఏర్పడుకోవచ్చు. ఓకే, నందు ఇలాంటి సినిమాలు చేస్తున్నాను, ఒక ఇమేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ప్రయత్నిస్తున్నా బ్రో. అందరు సపోర్ట్, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలిగా, తెలియదు చేసేంత టైం పట్టొచ్చు దానికి. బట్ నేను అదే అనుకున్నాను, అసలు ఇలాంటి పాయింట్లో ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేని చోట మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు యాక్చువల్గా ఒక యాక్టర్. కానీ నేను ఆ ఛాన్స్ తీసుకుంటున్నాను. మీరు అన్నారుగా ఆ రెస్పెక్ట్, అది రావటం కోసమే ఆ ఛాన్స్ తీసుకుంటున్నా. పడతానేమో తెలియదు, నేను పడినా ఒకటైతే కన్ఫర్మ్ బ్రో, ప్రొడ్యూసర్స్ పడకుండా చూసుకుంటున్నా. సో ఐఎమ్ మేకింగ్ ష్యూర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా, బడ్జెట్ కూడా జాగ్రత్తగానే చేద్దాం.
తీసి పెట్టేసి అలా ఏం లేదు. Okay. Now she is ready to produce a film with you. పక్కా నేను చెప్తున్నాను ప్రొడ్యూసర్స్ తెలుసా, నేను చేస్తున్న సినిమాకి మీరు క్యారవాన్ సెట్లో 10 పెట్టకండి, ఒకటే పెట్టండి. ఒకటే క్యారవాన్లో అందరూ ఉంటాం. ఒకళ్ళు బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఇంకో డోర్లోకి వెళ్తాం, 2 ఉంటాయి డోర్లు. క్యారవాన్ కావాల్సిన బట్టలు మార్చుకోవడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి ఇంతే. 10 క్యారవాన్లు పెట్టకండి అని నేను చెప్పి అక్కడ కొంత బడ్జెట్ సేవ్ చేసుకోవడం. ఏదో ఒకటి నేను డ్రైవర్ తీసుకెళ్ళి నా డ్రైవర్ భత్త వాళ్ళ మీద వేయటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ నుంచి కార్ మనకు పెట్టారనుకో బ్రో, ఇన్నోవా పెట్టారనుకోండి, ఇన్నోవాకి 3,500 ఎంతో కట్టాలి, డ్రైవర్ భత్త 2,500 ఎంతో కట్టాలి, పెట్రోల్కి 1,500, అంతా కలిపి 6,000 అవుద్ది. అదే నేను క్యాబ్లోనో నా కార్లో వెళ్ళాను అనుకోండి, 1,000 రూపాయలు డీజిల్ ఇస్తే అయిపోద్ది. నేను చెప్పి అలా 4,000 అక్కడ సేవ్ చేస్తున్నా. ఫర్ దిస్ ఇస్ ఫర్ ప్రొడ్యూసర్స్ ఐఎమ్ థింకింగ్ ఆఫ్. ఎలాగో పెద్ద సినిమాల్లో వేరే వాళ్ళ దగ్గర వాళ్ళందరికీ వర్క్ బిజీగా ఉంటుంది. అట్లీస్ట్ నా స్పేస్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నా. మరి దీనికి అన్నిటికీ ఏదో ఒకటి జరిగితే బాగుంటుంది. ఇందాక అన్నారుగా ప్రాబబ్లీ జరుగుతుందేమో అనే హోప్, అంతే. ప్రాబబ్లీ. So, Ugly Story లో మీ క్యారెక్టర్ అనేది one of your best performances as far as I have seen the film. ఎందుకంటే the way you carry through your eyes కానీ లేదంటే that emotions you hold in your hand specifically. ఎందుకంటే there are multiple sequences where you actually hold it everything in your fist. You saw that? Yeah. క్రేజీ. Oh my god, I got goosebumps that there's somebody who noticed it. exactly, because these are some details that as an actor I'm not told, but I put in, and it almost feels like I wish somebody just acknowledge that, like it's a part of me that wants acknowledgement, right? So just hearing that just made me feel like something right happened. Okay. Yeah. So with your kind of performances, with your kind of antics you play through the character, because there are a lot many, because this is the first time we have seen you for the whole film in a saree as well, at least 70% of the film. Yeah. So ఇంత ముందంతా కూడా అంటే ఇప్పుడు ఏది యూఆర్ మోర్లీ ప్రొజెక్టెడ్ యాజ్ అ ఉమెన్ ఇన్ ద ఫిలిం. ఇప్పటిదాకా యువర్ గర్ల్, ఇక్కడ కొంచెం ఒక అమ్మాయిలా చూపించారు అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ దిస్ ఫిలిం యాజ్ వెల్ కదా. సో వే డూ యూ థింక్ దట్ దిస్ ఫిలిం విల్ మేక్ యూ స్టాండ్ As an actor, how will it place you? No, I was just trying to gather the I know, thoughts. right. But I think this film for me is not about me. It's not about where I will be placed or where I see myself. Honestly, it's the script. It's how this character supports the other character and other actor to kind of, how do you say this, to shine. That support is sometimes you are needed. complementing each other with the performances. Correct. So this film is kind of in that league for me where I justify the script, and that's it. For me, I am not thinking of what category it puts me in, or what after this I might get as roles. I don't think I'm thinking that far right now. For me right now, it's that the story, which is so I don't want to say relatable, but there is somewhere someone feeling related with the story. It's a very sad feeling for me to say that, but it's a fact. Yeah. And just for that person to witness that on screen, I think that is my job here. Nothing about me or my acting career or what I see. I'm not seeing that at all with this project. Okay. I don't see that. Okay. So hopefully the performance of the character should at least ignite a confidence in one person who are actually related to the storyline kind of. Let's hope. At the end of the day, I've done probably. But see, at the end of the day, I've always done projects where, including Chinnari Peli Kotru, it was about a message that we were trying to give. Yeah. Maybe some people understood, maybe some people didn't. And I have seen a lot of people come up to me and speak about their, experience with whatever child marriage, society problems, all of that. So if somebody somewhere is watching this and there is something going on in their life and which they are trying to put a full stop to, it would be a great achievement, not just for me, but for the entire team. I think it's a good story that people
I don't want to put up that tag or category of people will learn something of this. I don't want that responsibility because we are here to entertain people. No, it's an honest thing, right? It is. We are here to entertain people, look at it as a medium of entertainment and forget it the next day. We are okay with it, but see it once. That's the point. And we have worked hard. So I think that is where my mindset is for this Okay, particular okay. project. Yes. Why are you so impressed with me? I was always like this. లేదు ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇంత పెద్ద ఎప్పుడు అయిపోయిందా అని నేను సందిగ్ధంలోకి వెళ్ళి ఆలోచిస్తున్నాను. బిగ్ బిగ్ వర్డ్స్. నాకైతే ఆయన గుర్తొచ్చారు. దిస్ మీ ఇస్ టాకింగ్ టు దట్ మీ. బాప్రే. ఊరికే అన్నాను. No, she's very right about that. I'm very I keep getting I start feeling very proud. तो मेरी दोस्त है ना तो इतना अच्छा बोल रही है तो मुझे अच्छा लगता है कि अरे यार she's talking so nicely. मुझे अच्छा लगता है, promise. No, I get she's lost making in sense it. as well. Yeah, Oh, thanks. yeah. Thanks. Because I don't make like मेरा थोड़ा गड़बड़ कुछ तो कर देता हूँ मैं. तो somebody if is No, there but it to reaches out. You know why? Because you're very honest. If you're thinking something, you don't like filter it out and you're like, yeah, ye hai. Which is Haan. nice. Which is also something that connects people with. I connected True. with him off screen because of this, right? Because he was somebody who was honest about what he's thinking, what he's doing. So it is an amazing thing to have. So yeah, so probably good job. Good job. Thank you. Okay. So thank you guys. Thank Thanks you. for your time. థ్యాంక్స్ And, ఫర్ Thanks మేకింగ్ for దిస్. your మీరు time. చెప్పండి ఫస్ట్. అవికాన్ అడిగారు కదా వేర్ డూ యూ థింక్ ఈ రోల్ ప్లే చేస్తుందని. దిస్ కెన్ బి దేర్ ఇన్ ద ఎడిటర్ లేదు, బట్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. మీరు సినిమా చూశారు కాబట్టి వేర్ డూ యూ థింక్ దిస్ ఫిలిం విల్ టేక్ మీ యాజ్ అన్ యాక్టర్? వాట్ విల్ ఇట్ డూ టు మీ యాజ్ అన్ యాక్టర్? మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ so as an actor, it won't take you anywhere for sure. Thing is, you will be remembered for your performance. So it's not about taking you somewhere. And our చెప్పినట్టు positioning ఈ kind of పొజిషనింగ్ కాదు కానీ people will talk about you, people will discuss about you. And more than that, this film should create discussions among oneself. విత్ ఇన్ within themselves. themselves, Within yeah. themselves కావచ్చు, లేదంటే ఆపోజిట్ పర్సన్స్ తో కావచ్చు. గ్రేస్ ఉన్నాయా మనలో కూడా? గ్రే ఏరియాస్. ఎగ్జాక్ట్లీ. సో ఆర్ వి డూయింగ్ ఇట్ రైట్? ఆర్ వి బీయింగ్ పాజిటివ్? అంటే మనం అనుకుంటాం ఒక్కోసారి, అరే మన రిలేషన్షిప్ లో మనం కరెక్ట్ గానే ఉన్నాం కదా అని చెప్పేసి ఒక నోషన్ తో మనం ఉంటాం. మన ఇన్నర్ సెల్ఫ్ నోషన్ అది మనం క్రియేట్ చేసుకుని, లేదు ఐఎమ్ రైట్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ అనేది. సో అంటిల్ అన్లెస్ సమ్వన్ పాయింటింగ్ అవుట్, వీ మైట్ నాట్ నో ఇట్. సో సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి బుక్స్ దట్ కుడ్ help us come out of that pre-notions. Sometimes it's a movie. So I hopefully hopefully yeah, Ugly Story might be that kind of a film. ట్రిగర్ చేయొచ్చు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దిస్. So thank you. Thanks for Thank your you. time and all the Thank best for you. the Thank you. Thank you so 122nd. much. We're Thank you. excited.